భారత జట్టు విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిచ్ ఫాస్ట్ బౌలర్స్ కు చక్కగా సహకరిస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణ తొలతరగా 3 వికెట్ల పడగొట్టి ఆసీస్ ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. కానీ భారత ఆశాయకరణ జాస్ప్రీత్ బుమ్రా గాయం వలన బౌలింగ్ రాకపోవడంతో బలహీనపడిన భారత బౌలింగ్ దళాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఎదుర్కొంది. మ్యాచ్ వివరాలకు వెళ్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5వ టెస్టు 3వ రోజు ఆటలో 141 for 6 తో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 157 పరుగులకి ఆలౌట్ అయింది. 3వ రోజు ఉదయం బరిలో దిగిన జడేజా మరియు వాషింగ్టన్ సుందర్లను ప్యాట్ కమిన్స్ వెనక్కి పంపిస్తే సిరాజ్ మరియు బుమ్రా వికెట్లను బౌలర్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ లో స్కాట్ బౌలర్ 6 వికెట్లు పడగొట్టి రాణించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 4 పరుగులు ఆధిక్యతతో కలుపుకుని భారత్ 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. సిడ్నీ పిచ్ పై పోటీ ఇవ్వగల ఈ టార్గెట్ ను కాపాడుకోవడానికి భారత్ బరిలో దిగింది. కానీ ఆస్ట్రేలియా ఓపెనర్స్ దూకుడు కావడం, మరోపక్క భారత వెన్నెముక బుమ్రా గ్రౌండ్ లో లేకపోవడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. భారత పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ తెలుగుగా బౌలింగ్ చేస్తూ చకచక 3 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా 58 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కొద్దిగా తడబాటుకు గురైంది. కానీ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్న వేళ ఆస్ట్రేలియా ఓపెనర్ ఖవాజా వేగంగా ఆడి 41 పరుగులు చేసి 4వ వికెట్ లో వెనుతిరిగాడు. ఇక్కడే మహమ్మద్ సిరాజ్ తన అనుభవాన్ని సరిగా ఉపయోగించుకుంటే భారత్ కు విజయావకాశాలు మెరుగ్గానే ఉండేవి. కానీ ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్ మరియు బ్యూ వెబ్స్టర్ బౌండరీలతో హోరెత్తించడంతో ఆస్ట్రేలియా 27 ఓవర్లలోపే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా 3-1తో 10 సంవత్సరాల తర్వాత ప్యాట్ కమిన్స్ బృందం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన స్కాట్ బోలాండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కి నిలిచాడు. ఈ సిరీస్ మొత్తం ఒక్కడే భారత బౌలింగ్ భారాన్ని మోసి 32 వికెట్లు పడగొట్టిన జాస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.